వీడియోలో మనం కిల్లర్ వేల్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. స్టార్టింగ్ లో వరల్డ్ ఆఫ్ ఓర్కా వాటర్ పార్క్ ని చూపిస్తారు. ఇద్దరు ట్రైనర్స్ వేల్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వేల్ పేరు సీటో. 20 years నుంచి అది ఈ వాటర్ పార్క్ లోనే ఉంది. ఒక అమ్మాయి చెప్తుంది అది తన బేబీని కోల్పోయినప్పటి నుంచి అది దానిలా లేదు, అది తన బిడ్డ కోసం ఎదురు చూస్తుంది అని. బయట ఎక్కువసేపు తిరగకు అని చెప్పి ఇంకొక అమ్మాయి వెళ్ళిపోతుంది. ట్రైనర్ వాటర్ దగ్గరకు వెళ్ళి సీటో కమాన్ బేబీ అని పిలుస్తుంది. ఏంటి బయటకు రావట్లేదు అని నీళ్ళలోకి వెళ్తుంది. అప్పుడే సడన్ గా సీటో ఆ అమ్మాయి పైన అటాక్ చేసి చంపేస్తుంది. కట్ చేస్తే ఒక షాప్ చూపిస్తారు. ఆ షాప్ లో మ్యాడీ వర్క్ చేస్తూ ఉంటుంది. అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ షడ్ వస్తాడు. మ్యాడీ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడేం లేవు అంటుంది. నిన్ను చూడ్డానికే వచ్చాను అని ఒక చైన్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి అని చెప్తాడు. అప్పుడే అక్కడికి ఒక దొంగ గన్ పట్టుకుని వచ్చి మనీ ఇమ్మంటాడు. మ్యాడీ అక్కడున్న మనీ అంతా ఇచ్చేస్తుంది. ఆ దొంగ చైన్ కూడా ఇమ్మంటాడు. అప్పుడే చెడ్ ఆ దొంగని పట్టుకుని కొడతాడు. గన్తో షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. బుల్లెట్ మిస్ఫైర్ అయ్యి దొంగకి తగులుతుంది. దొంగ తప్పించుకుని వెళ్ళిపోతాడు. వాణ్ణి పట్టుకోవడానికి చెడ్ వెళ్తాడు. అక్కడ కింద పడి ఉన్న చైన్ని చూసి మ్యాడీకి ఇస్తాడు. అప్పుడే ఆ దొంగ చెడ్ని కార్తో గుద్దేస్తాడు. 1 year తర్వాత అని చూపిస్తారు. మ్యాడీ రెడీ అవుతూ ఉంటుంది. ట్రిస్ మ్యాడీని కలవడానికి వస్తుంది. మ్యాడీ తన మ్యూజిక్ ప్రాక్టీస్ని కూడా ఆపేసి ఉంటుంది. ట్రిస్ మ్యాడీని ఎలా అయినా మూవ్ ఆన్ అయ్యేలా చెయ్యాలని ట్రిప్ ప్లాన్ చేసి మ్యాడీని ఒప్పిస్తుంది. ఇద్దరు కలిసి ఐలాండ్కి వస్తారు. అక్కడ ఎంజాయ్ చేస్తారు. ట్రిస్ మ్యాడీని ఒక వేల్ని చూపించడానికి తీసుకువెళ్ళి ఉంటుంది. ఆ వేల్ అంటే మ్యాడీకి చెడ్కి చాలా ఇష్టం. కానీ మ్యాడీకి దాన్ని చూడడం ఇష్టం లేదు. ఎందుకంటే అది స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటుంది, ట్యాంక్లో కాదు. మ్యాడీ వేల్ని చూడడానికి ఓకే అంటుంది. బీచ్ దగ్గర ఉన్న జోష్ని కలుస్తారు. ముగ్గురు కలిసి నైట్ ఎవరు చూడకుండా పార్క్ లోపలికి వెళ్తారు. మ్యాడీ సీటోని చూడడానికి లోనికి వెళ్తుంది. మ్యాడీ నువ్వు ఇలా ట్రాప్ లో ఉండడం బాధగా ఉంది అని చెప్తుంది. ఇంతలో సీటో ట్యాంక్ లో క్లీనర్ బాడీ కనిపిస్తుంది. మ్యాడీ అక్కడి నుంచి వచ్చి మనం బయటకు వెళ్ళిపోవాలి, అక్కడ ట్యాంక్ లో ఎవరో డెడ్ బాడీ ఉంది అని చెప్తుంది. సెక్యూరిటీ గార్డ్ వీళ్ళని చూస్తాడు. ముగ్గురు బయటకు వచ్చేస్తారు. సెక్యూరిటీ గార్డ్ కాల్లో ఎవరికో చెప్తాడు క్లీనర్ చనిపోయాడు అని. కాల్లో అవతల వ్యక్తి మళ్ళీనా దాని సంగతి ఈ రోజు చూడాల్సిందే అంటాడు. ట్రిష్ మ్యాడీతో నీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది, ఆ ప్లేస్ నీకు చాలా నచ్చుతుంది, వెళ్దాం అంటుంది. దూరంగా ఒక బీచ్ దగ్గరికి సెయిల్ బోట్ లో వస్తారు. ఆ ప్లేస్ లో వేరే మనుషులెవ్వరూ ఉండరు. జోష్ చెప్తాడు అది శపించబడిన చోటు, కానీ ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది అని. జోష్ ట్రిష్ సెయిల్ బోట్ పైన వెళ్తూ ఉంటారు. అప్పుడే అది పల్టీ కొట్టి నీళ్ళలో పడిపోతుంది. మ్యాడీ ట్రిష్ ని రా అని పిలుస్తుంది. ట్రిష్ మ్యాడీ దగ్గరికి స్విమ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. జోష్ రావడానికి ట్రై చేస్తుంటే వేల్ జోష్ని చంపేస్తుంది. మ్యాడీ ట్రిష్ వేల్ని తప్పించుకుని అక్కడ ఉన్న రాయి మీదకి వెళ్తారు. వాళ్ళకి గాయాలవుతాయి. మ్యాడీ సీటో ఇక్కడికి ఎలా వచ్చింది, వాళ్ళు దీన్ని ఇక్కడ ఎలా పడేశారు అంటుంది. ట్రిష్ ట్యాంక్లో బాడీ చూసావు కదా అంటుంది. మ్యాడీ ఏదో తప్పు జరిగింది, ఓర్కాస్ ఇంత దారుణంగా మనుషుల్ని చంపవు, అది ట్రాప్ అయి ఉంది అనుకుంటుంది అంటుంది. ట్రిస్ మనం ఇక్కడ దాంతో ట్రాప్ అయ్యాం అంటుంది. సెయిల్ బోట్ లో ఫోన్ ఉంటుంది, కానీ సెయిల్ బోట్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. హెల్ప్ కోసం చూస్తూ ఉంటారు. అలా 2 days అయిపోతాయి. ఆ వేల్ వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మ్యాడీ ట్రిస్ ఆకలికి తట్టుకోలేక శీషలు తీసుకుని తింటారు. మ్యాడీ చెడ్ క్రిమేషన్ స్టోన్ ని పట్టుకుని నిన్ను చాలా మిస్ అవుతున్నా అని చెప్పి నీళ్ళలో పడేస్తుంది. ట్రిస్ చెప్తుంది చెడ్ నీకన్నా ఎవరిని ఎక్కువ లవ్ చేయలేదు, నిన్ను బెటర్ చెయ్యాలనుకుని ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని బాధపడుతుంది. మ్యాడీ నీ తప్పేం లేదు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంటుంది. ట్రిస్ లేదు, ఆ రోజు ఆ దొంగని నేనే పంపాను ప్లేస్మెంట్ డబ్బుల కోసం, నేను తనతో పనిచేశాను, మేము డబ్బులు షేర్ చేసుకునే వాళ్ళం, నువ్వు ఆ రోజు అక్కడ ఉంటావనుకోలేదు, నా తప్పే, రోజు బాధపడుతున్నా, సారీ అని చెప్పి ఏడుస్తుంది. మ్యాడీ నువ్వు నా నుంచి అన్నీ లాక్కున్నావు, మాట్లాడుకో అని ఇయర్ మిషన్స్ తీసి పక్కన పెట్టేస్తుంది. మ్యాడీకి ఇయర్స్ వినపడవు. ఆ రోజు జరిగిన గన్ షాట్ వల్ల తన ఇయర్స్ డ్యామేజ్ అయి ఉంటాయి. అలా ఒక నైట్ అంతా అయిపోతుంది. ట్రిష్ మ్యాడీతో చెప్తుంది మనం ఇక్కడే స్టోన్ మీద ఎక్కువసేపు ఉండలేం, నేను ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వెళ్తాను, నువ్వు కనిపించే ఆ స్టోన్ దగ్గరికి వెళ్ళు, వేల్ కన్ఫ్యూజ్ అవుతుంది అని. మ్యాడీ ఇయర్ మిషన్స్ తీసేయడం వల్ల తనకేం వినపడదు. మ్యాడీ వెనక్కి తిరిగి చూస్తే ట్రిష్ అక్కడ ఉండదు, నీళ్ళలో ఉంటుంది. వేల్ తన వెంట పడుతుంది. మ్యాడీ చేసేదేం లేక తన నీళ్ళలోకి దూకి స్టోన్ దగ్గరికి ఈదుతూ ఉంటుంది. వేల్ కన్ఫ్యూజ్ అయ్యి మ్యాడీ వెంట పడుతుంది. మ్యాడీ స్టోన్ మీదకి ఎక్కేస్తుంది. ట్రిష్ ఒడ్డుకు వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో జెట్ వెళ్లడం చూసి ట్రిష్ హెల్ప్ హెల్ప్ అంటూ నీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. మ్యాడీ అరుస్తున్నా పట్టించుకోదు. వేల్ ట్రిష్ని చంపేస్తుంది. ట్రిష్ని చూసి మ్యాడీ చాలా ఏడుస్తుంది. నైట్ అయిపోతుంది. అప్పుడే వర్షం పడుతుంది. అదే రైట్ టైం అని మ్యాడీ ఈదుకుంటూ ట్రిష్ దగ్గరికి వెళ్తుంది. చుట్టుపక్కల చూస్తుంది, ఎవ్వరూ ఉండరు.
సైల్ బోట్లో ఉన్న ఫోన్ కోసం సైలెంట్గా మునిగిపోయిన బోట్ దగ్గరకు వెళ్ళి ఫోన్ తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి వేల్ వస్తే బోట్ కింద దాక్కుంటుంది. అక్కడ ఉన్న ఒక రాడ్తో వేల్ కంటిలో పొడుస్తుంది. వేల్ వెళ్ళిపోతుంది. ఫోన్లో ఎమర్జెన్సీకి కాల్ చేస్తుంది. మ్యాడీని రెస్క్యూ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత మ్యాడీ మ్యూజిక్ షో ఇస్తూ ఉంటుంది. ఇంతటితో మూవీ ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.